హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు రానున్నటువంటి వారం రోజుల పాటు పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల దాటికి హైదరాబాద్లోని లోతట్టు ప్రదేశాలన్నీ నీట మునిగాయి. కుకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, ఆదిబట్ల, గట్కేస్, జేఎన్టీయూ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాల ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఆ తర్వాత మధ్యాంధ్ర గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో మాత్రం అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దాదాపుగా 200 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆ తర్వాత రాయలసీమ భాగాల్లో మాత్రం వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మే 31 వరకు కూడా నైరుతి రుతుపవనాల ప్రభావం అత్యధికంగా రాయలసీమ జిల్లాల్లో ఉండనుంది. కడప, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా ఇదే విధంగా వర్షాలు నమోదవుతాయి. చిత్తూరులో మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, నల్గొండ, సిరిసిల్ల, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు ఉంటాయి. మహబూబ్ నగర్, గద్వాల్ ప్రాంతాల్లో ప్రస్తుతానికి భారీ వర్షపాతమే నమోదవుతుంది. మరింతగా పెరిగే అవకాశం ఉంది ఈ వర్షాలు సాయంత్రం సమయానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.